కీలకమైన శాఖలు వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, రైల్వే, సమాచార ప్రసారము, ఇటువంటివన్నీ విక్రమ్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి శాఖల కేటాయింపులు? నాట్ ఓన్లీ ఫర్ ఏపీ, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఎంటైర్ సౌత్కి ఎలాంటి శాఖలు ఉన్నాయి చూడండి. అగో రోడ్డు రవాణా, విదేశీ వ్యవహారాలు అది ఉందనుకోండి, అది పెద్ద మనకి ఇదయ్యేది కాదు. ఆరోగ్యము, రసాయనాలు, ఎరువుల శాఖ, ఇటువంటి చాలా ఉన్నాయి కామన్ మ్యాన్. విక్రమ్ గారు పూర్తిగా కొంచెం నిరాశ కలిగించేటట్టుగా ఉందండి ఈ శాఖలను చూసినట్లయితే. కంటిన్యూ చేయమంటారా? ప్లీజ్. అయితే అంటే మనకి బడ్జెట్ 45 లక్షల కోట్లు అండి. అంటే ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరం బహుశా నేను కోట్ల 50 లక్షల కోట్లకి వెళ్తుంది. ఈ 50 లక్షల కోట్ల బడ్జెట్లో 72% 15 కీలక శాఖలకి కేటాయింపులు జరుగుతాయండి. 72% నిధులు 15 శాఖలకి. ఇప్పుడు మీరు చెప్పిన శాఖలు డిఫెన్స్ ఫస్ట్ వస్తుంది, తర్వాత హోమ్ వస్తుంది, తర్వాత వ్యవసాయం, ఎడ్యుకేషన్, వీటిలో ఏమీ లేదు. కాబట్టి మీరు వారు ఇందాక చెప్తున్నారు అంటే వ్యక్తులు బట్టి ఉంటుంది, డెఫినెట్గా వ్యక్తుల కమిట్మెంటు వాళ్ళ పనితీరు బట్టి ఉంటుంది. కానీ బట్ వాళ్ళ డిస్క్రిషన్ కూడా ఉంటుంది వాళ్ళ, ఎందుకంటే ఈ నిధులు వాళ్ళకి అబండెంట్ ఎప్పుడైతే ఫండ్స్ ఉంటాయో వాళ్ళు ఇవ్వడానికి, సొంత రాష్ట్రానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గతంలో తమిళనాడు మంత్రులు ఎవరైనా ఉన్నా ఆ రాష్ట్రానికి ఎన్ని తీసుకెళ్లారండి? చిదంబరం ఎన్ని తీసుకెళ్లాడు? ఉన్న తీసుకెళ్లాడు కదా. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఆయనకి ఇది మురసోలు మారను, వీళ్ళందరూ కూడా ఎన్ని తీసుకెళ్లారు తమిళనాడు. ఇప్పుడు ఇంబ్యాలెన్స్ అనే మాట వాడారు పుల్లారావు గారు. ఎందుకు ఇంబ్యాలెన్స్ వస్తుంది రాష్ట్రాల మధ్య? దీనివల్లే వస్తుంది. ఇప్పుడు సంకీర్ణ ధర్మం అనేది పాటించాలండి. అందులో సంకీర్ణ ధర్మం గతంలో చేశారు మన వాళ్ళు, హెవీ ఇండస్ట్రీస్ చేశారు, మన ఈయన మాజీ వెంగళరావు గారు చేశారు, ఎనర్జీ ఇండిపెండెంట్ శాఖ అనుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు. అప్పుడు పెద్దగా రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది లేదు. తర్వాత రాష్ట్రాల మధ్య ఎప్పుడైతే బడ్జెట్ పెరిగింది, రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది, ఆ తర్వాత వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి నాకు జయపాల్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మెట్రో రైలు ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండగా నేనే దానికి ఓకే చేయించాను, అది రాజశేఖర రెడ్డి తన ఇదని అన్నాడు. అట్లానే జేఎన్ఎన్ఆర్ఎం నుంచి చాలా నిధులు నేను చాలా వరకు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చాలా వరకు చేశారు. నేను చెప్పాడు, ఆయనే చెప్పాడు నాకు తగినంత మాట ఇదిగా రాలేదని కూడా చెప్పాడు. మీడియాలో నాకు రావాల్సినంత పేరు కూడా రాలేదు, నేను చాలా చేశాను, ఆంధ్రప్రదేశ్కి రాలేదన్నాడు. అట్లానే వెంకయ్యనాయుడు గారికి ఆయన ఉన్నప్పుడు ఇందాక మీరు చెప్పారు టిడ్కో ఇళ్ళు, అంతేకాదు ఆయన పార్లమెంటరీ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే దానికి ఏమి నిధులు ఉండకపోవచ్చు, ఏమి ఉండకపోవచ్చు, కానీ సంకీర్ణ ప్రభుత్వంలో పార్లమెంటరీ అఫైర్స్ అనేది చాలా కీలకం అండి. అంటే పార్టీల మధ్య సమన్వయం చేయటం, బిల్స్ పాస్ చేయించుకోవటం, సభని సక్రమంగా చేయాలంటే మరి అందరినీ ఎంతో అనుభవం ఉండాలి. అటువంటి శాఖలు ఇవ్వకపోవటం, ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు మన పౌర విమానయాన శాఖ ఏముందండి, అది ఓపెన్ అప్ అయిన తర్వాత మీకు అది అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించిన రాష్ట్రానికి ఏం చేయగలరు? వేరే శాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చేయించడం అనేది వీళ్ళకి ఇప్పుడు ఉపయోగపడేది ఏంటంటే మంత్రిత్వ శాఖలు ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికైనా వెళ్ళి తిరిగి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అది ఎంతవరకు చొరవ చూపిస్తారనేది రామ్మోహన్ గారికి భవిష్యత్తులో చాలా పెద్ద పనే ఉంటుంది. మరి అది చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్తే మాత్రం చాలా పని ఉంటుంది అందరితో పరిచయం. కానీ చూడండి రామ్మోహన్ గారు, ఇదే నా డిబేట్ లో పాయింట్ ఇదే,